హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ గురించి అయితే అడుగుతున్నారు. అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, సీట్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ తెలుసుకుందాం అయితే మనం ఈ వీడియోలో. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఎక్స్ అన్న కాలేజీలో సీట్ అయితే వచ్చింది. ఎక్స్ అన్న కాలేజీలో సీట్ వచ్చి మీకు ఆ ఏదైతే కోర్సులో సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది మీకు ఇష్టం లేదు, నచ్చని కోర్సులో సీట్ అయితే వచ్చింది. బట్ మీకు ఇంకా బై ఛాన్స్ ఏం లేక మీరు ఆ కోర్సులో జాయిన్ అయిపోయారు. అలా మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏమి అంటే, మీరు జాయిన్ అయిన కాలేజీలో మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్గా కోర్స్ ఉందో ఆ కోర్సులో సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే నేను జాయిన్ అయిన కాలేజీలోనే నేను కావాలి అనుకుంటున్న కోర్సులో సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ అనేది చేయలేదు సెకండ్ కౌన్సిలింగ్లో, అందుకని ఆ సీట్స్ ఖాళీగా ఉన్నాయని నీకైతే తెలిసింది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా నీకు ఏదైతే అదే కాలేజీలో కావాల్సిన కోర్సు ఉంటుందో ఆ కోర్సులో నువ్వు జాయిన్ అవుతావు. దీన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది అంటారు. అంటే మీకు ఒక కోర్సులో సీట్ అలాట్ అయి ఉంటుంది, కానీ మీకు కావాలనుకున్న కోర్సులో మీ కాలేజీలో సీట్స్ కనుక ఖాళీగా ఉన్నట్టయితే నువ్వు ఇంటర్నల్ స్లైడింగ్ యూజ్ చేసి మీరు ఆ కాలేజీలో ఆ యొక్క కోర్సులో జాయిన్ అనేది అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మీరు వేరే కాలేజీలో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. మీరు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో అదే కాలేజీలో మీకు కావాలనుకున్న కోర్సులో కనుక సీట్స్ ఖాళీగా ఉన్నట్టయితే అందులో మీరు జాయిన్ అవ్వడమే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే అంటారు. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అన్నది మీరు ఒకసారి గమనించినట్టయితే, సింపుల్గా మీకు ఏదైతే కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సులో సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయా లేదా అని చెప్పి మీరు కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇది ఖచ్చితంగా మీరు కాలేజ్ వాళ్ళని అడిగితే చెప్తారు, ఆర్ఎల్స్ ప్రొఫెసర్స్ కానీ ఎవరినో ఒకరిని మీరు అక్కడ అడిగితే, ఇలా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఆపర్చునిటీ ఉందా, అక్కడ సీట్స్ ఖాళీగా ఉన్నాయని మీరు అడగండి. ఒకవేళ ఖాళీగా ఉన్నాయి అని చెప్పారనుకోండి, ఈ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్స్తో పాటునే ఇంటర్నల్ స్లైడింగ్ నోటిఫికేషన్ కూడా అయితే వస్తుంది. అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు స్పాట్ అడ్మిషన్ కంటే ముందు ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏవైతే కోర్సెస్లో సీట్స్ అనేవి మిగిలిపోతే అవి మనకు స్పాట్ అడ్మిషన్కి అయితే జరుగుతాయి. ఇది ప్రాసెస్ అంతా కూడా మనకు సెంట్రలైజ్డ్గా ఒక చోట జరగదు, ఏ కాలేజ్ ఆ కాలేజీలోనే జరుగుతుంది. సో కాబట్టి ఇది మీరు కంప్లీట్గా మీరు కాలేజ్ వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్ వాళ్ళని అడగండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా నేను పలానా కోర్సులో మూవ్ అవుదాం అనుకుంటున్నాను, సో అక్కడ ఏమన్నా మనకు వేకెన్సీ ఉన్నాయా ఆ యొక్క కోర్సులో అని చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, వేకెన్సీ ఉన్నట్టయితే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా నేను జాయిన్ అవుతానని చెప్పేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. సో ఈ విధంగా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను అప్డేట్లు అయితే షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఏవైనా ఇప్పుడు కాలేజెస్ చేతిలో ఉన్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు పర్టికులర్గా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. ముందుగానే మీరు కాలేజెస్తో మాట్లాడి, ముందుగానే కాలేజీలతో మీరు అవేర్ చేసుకొని మీరు ముందుగానే ఉన్నట్టయితే ఒకవేళ అఫీషియల్గా వచ్చినప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. మిమ్మల్ని ఆల్రెడీ రికగ్నైజ్ చేసి ఉంటారు కాబట్టి మీకే ఆపర్చునిటీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకోకుండా మీరు ఒకసారి ముందుగానే కాలేజ్ వాళ్ళని అడిగేసి ఇంటర్నల్ స్లైడింగ్ కోసం మీరు ముందుగా మీ యొక్క రిక్వైర్మెంట్ చెప్పినారంటే మేబీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాళ్ళు మీకే ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.